ఓం శ్రీమాత్రే నమః. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. దోషదృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై నా ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మ బంధముల నుండి ముక్తులయ్యెదరు. ఏత్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. కానీ నా యందు దోషారోపణ చేయుచు నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయముల యందును మోహితులై భ్రష్టులై కష్ట నష్టముల పాలయ్యెదరని ఎరింగుము. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని అనుసరించి ఏ క్రియలను ఆచరించును. ఎవరైనను పట్టుబట్టి కర్మలను ఎట్లు త్యజింపగలరు? ఇంద్రియేస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్చేత్తౌ హ్యస్య పరిపంతినౌ. ప్రతి ఇంద్రియార్థమునందు రాగద్వేషములు దాగి ఉన్నవి. మనుష్యుడు ఈ రెండిటికిని వశము కాకూడదు. ఏలనన్న ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు, మహాశత్రువులు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటెను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే. పరధర్మాచరణము భయావహము. అర్జునమువాచ అదక్కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వాష్ణేయా బలాదివ నియోజితః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టము లేకున్నను ఇతరుల బలవంతము చేసినట్లుగా దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను చేయుచుండును. శ్రీ భగవాన్ ఉవాచ కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణం. శ్రీ భగవానుడు పలికెను, రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము. ఇది ఏ క్రోధ రూపము దాల్చును. ఇది మహాసనము. భోగానుభవములతో ఇది చల్లారన్నది కాదు. పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇది ఏ ప్రేరకము. కనుక ఈ విషయమును దీనిని పరమశత్రువుగా ఎరుంగుము. ఓం శ్రీమాత్రే నమః.